ఇక తెలంగాణలో పొలిటికల్ హీట్ పీక్ కు చేరింది. బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ మంత్రుల మధ్య డైలాగులు పేలుతున్నాయి. నీళ్లు ఇవ్వకుంటే 50,000 మందితో తొక్కుకుంటూ వెళ్లి మేడిగడ్డ నుంచి నీటిని తెస్తామన్నారు కేసీఆర్. ఈ వ్యాఖ్యలకు మంత్రి పొన్నం కౌంటర్ ఇచ్చారు. దమ్ముంటే రావాలని క్షేత్రస్థాయిలోనే తేల్చుకుందామన్నారు. ఈ దద్దనలకు చేత కాకపోతే 50,000 మంది రైతులు నెంబడేసుకుని వీళ్ళని పండబెట్టి తొక్కుకుంటూ పోయి మేడిగడ్డ కాడ కుర్చేసుకొని కూర్చొని నేను నింపుతా మళ్ళీ ఇవన్నీ రంది పడకుండా అని చెప్పిన నేను 50,000 క్యూసెక్లు దాటిన తర్వాత వీళ్ళు నీళ్లు ఎత్తడం ప్రారంభించకపోతే నేనే ఒక 50,000 మంది రైతులు వేసుకొని పోతా తొక్కి వీళ్ళని పండబెట్టి తొక్కి ఆ మూటలు నడిపిస్తాం. మేము ఊరికే గైడే చేతులు ముడుచుకొని లేం ఉండం కూడా ఫీల్డ్ మీద ఉంటాం. రండి 50,000 మందితో మమ్మల్ని దొక్కుతావా మేము మిమ్మల్ని దొక్కుతామా చూసుకుందాం రమ్మని అంటామన్నా. మళ్ళీ ఈ ఎన్నికలైన తర్వాత చర్చ పెడదామంటే అది శాతగాక 4 నెలల తర్వాత బయటకు వచ్చి ఏదో గొప్ప పని చేస్తున్నట్టుగా కాళేశ్వరం గింత అయింది ఇక రణరంగ రచ్చ ఏం రచ్చ ఏం చేస్తావు రచ్చ ఏం రచ్చ చేస్తావు రమ్మని అడుగుతారు సవాల్ చేస్తారు.